తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. అంతటితో ఆగినా పర్వాలేదు, ఇప్పుడు పక్కనోణ్ణి ఓడగొట్టేందుకు కూడా వ్యూహ రచన చేస్తున్నారు. పక్కోడంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కాదు, సొంత పార్టీలోని పక్క నియోజకవర్గం అభ్యర్థి అని మర్చిపోకూడదు. ఈ కొత్త స్వీయ నష్ట ట్రెండ్ చూసి పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీకి అటు ఇటుగా 370 స్థానాలు రావాలని, ఎన్డీఏ మొత్తానికి కలిపి 400 స్థానాలు రావాలని అంచనా వేసుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధిక చోట్ల గెలవడం కూడా ఆ పార్టీకి అనివార్యమైన పరిస్థితేనని చెప్పాలి. తెలంగాణలో కనీసం 10 లోక్సభ స్థానాలు గెలవాలన్న సంకల్పంతో బీజేపీ పెద్దలు అభ్యర్థుల ఎంపిక చేశారు. ఆ ప్రక్రియ పూర్తయి ప్రచారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. బీజేపీ అభ్యర్థులు తాము గెలిచే వ్యవహారం ఎలా ఉన్నా పక్కనోడిని ఓడించాలన్న తపనతో పనిచేస్తున్నారు. తమ ప్రచారం తక్కువ, పక్కనోడిపై నిఘా పెట్టడం ఎక్కువైపోయినట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. సహచర అభ్యర్థులను ఓడించాలని అనుకోవడానికి ప్రత్యేక కారణముంది. తమిళనాడుతో పాటు దక్షిణాదిలో మంత్రి పదవులను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించిన నేపథ్యంలో చాలా మంది ఆశావహులు సిద్ధమవుతున్నారు. వారు తమ కోసం ఇతరులను బలి చేయాలనుకుంటున్నారు. దక్షిణాదిపై బీజేపీ దండయాత్ర మొదలైంది. తమిళనాడులో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ, అమిత్ షా తెలంగాణపై దృష్టి పెడతారు. ప్రచారానికి వచ్చిన సందర్భంగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అప్పుడు మంత్రి పదవులు ఎవరికివ్వాలో ఓ మోస్తారు అవగాహనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దాంతో తెలంగాణ మంత్రి పదవులకు సంబంధించి ఆశావహులు రెచ్చిపోతున్నారు. తమకు మాత్రమే మంత్రి పదవి రావాలని ఆశించే నేతల సంఖ్య బాగానే ఉందని అంటున్నారు. పార్టీ లైన్ పక్కన పెట్టి ఎవరికి వారు సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. సొంత పార్టీలో సహచర నేతల ఓటమి కోసం బీజేపీ ముఖ్య నేతలు పనిచేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సహచర నేతలు గెలిస్తే తమకు కేంద్ర మంత్రి దక్కదని కొందరు నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పక్క లీడర్ గెలిస్తే పార్టీలో తన గౌరవం తగ్గిపోతోందని మరికొందరు నాయకులు అభద్రతా భావంలో ఉన్నారు. ఇంకోవైపు తమకు రాష్ట్ర పార్టీ నాయకత్వ పగ్గాలు దక్కాలంటే ప్రస్తుత అధ్యక్షుడు ఓడిపోవాలని ఓ కీలక నేత కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మొత్తం వ్యవహారాన్ని గమనించిన స్థానిక ఆర్ఎస్ఎస్ నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధిష్టానానికి చేరవేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు కూడా తమ నియోజకవర్గాల్లో గెలిస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభ్యర్థులందరికీ కలిపి గట్టి వార్నింగ్ వెళ్లినట్లు చెప్తున్నారు. ఒకరిని కిందకి లాగి మరొకరు పైకి వెళ్లడం కాంగ్రెస్ కల్చర్. బీజేపీలోకి కూడా అది ప్రవేశించిందని చెప్తున్నారు. దాని నుంచి బయటపడకపోతే ఒక్క సీట్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఏదో చేయబోతే ఏదో అయిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త సుమా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.